ఉంటాయి. వెంటనే దాన్ని ఫస్ట్ తిట్టుకునేది ఎదవరకైతే లోకల్ కరెంట్ వాళ్ళని తిట్టుకునే వాళ్ళు సీఎం ముందు తిట్టుకుంటారు. ఇంకొక అంశం ఏంటంటే కొత్త అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు అనౌన్స్ అయిన అభ్యర్థులు ఉంటారు, లేదా ఒక నెల 2 నెలల క్రితం అనౌన్స్ అయిన అభ్యర్థులు ఉంటారు, వాళ్ళకి ఇంకా ప్రజల్లో వాళ్ళు తిరగనటువంటి ఊర్లు ఇంకొంచెం నెట్వర్క్ ఇంకా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కొంచెం గ్రిప్ పెంచుకోవడానికి కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ కూడా కొన్ని అంశాల్లో ఉండొచ్చు. ఇందాక బీజేపీ ప్రతినిధి అన్నారు అసలు మాకు డబ్బులు పార్టీ కాదనంటే, ఎన్నికల కమిషన్ మొన్న 11 రాష్ట్రాలకు సంబంధించి 3,300 కోట్లు డబ్బులు పెట్టుకున్నామని అనౌన్స్ చేసింది సార్. అంటే ఈ సంవత్సరన్నర కాలంలో 11 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి అంటే గత ఏడాదిన్నరలో. దాంట్లో అన్ని బీజేపీ మోస్ట్లీ బీజేపీ కంటెస్ట్ చేసిన రాష్ట్రాలు, అక్కడ అపోజిషన్ అన్న వాళ్ళు, అధికార పార్టీ అన్న బీజేపీ ఉండాలి. ఆ స్టేట్లలో మొత్తం 3,400 కోట్లు పట్టుకున్నాం, అఫీషియల్ గా పట్టుకున్న లెక్క. 11 రాష్ట్రాల్లో 3,400 కోట్లు. భారతీయ జనతా పార్టీ డబ్బులు పంచట్లేదంటే ఎలక్ట్రల్ బాండ్లు దేశంలోనే అత్యధికంగా మీ పార్టీకే ఉన్నాయి. ఎలక్ట్రల్ బాండ్లు అసలు భారతీయ జనతా పార్టీ పేద పార్టీ అని అంటే ఇంకా అసలు మనం ఇప్పుడు డిబేట్ నుంచి పారిపోవాలి, త్రివిక్రమ చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళిపోయినట్టు. ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. ఎందుకంటే మా కాకినాడలో ఎవరో 10,000 రూపాయలు పంచుతారని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరులో కూడా ఆయన ఎవరో పెమసాని 25,000 ఇస్తారు ఓటు కానీ ఎవరో ప్రచారం చేస్తారు. ఇస్తారా సార్? అవి ఎందుకుంటాయి అంత ఊరికి ఎవరో ప్రచారాలు? ఆశ ఎక్కువ అయిపోయిన తర్వాత చివరికి 2,000 ఇచ్చాను కదా, 2,000 అనిపిస్తుంది. మామూలుగా అదే 500 ఇస్తారన్నప్పుడు 2,000 ఇస్తే వామ్మో అనిపిస్తుంది. అది తేడా. ఇప్పుడు మరి బీజేపీ తరఫున కంటెస్ట్ చేసే క్యాండిడేట్లు ఇప్పుడు ఎందుకంటే వస్తున్న ఊహాగానాలు మోస్ట్లీ అయ్యే అవ్వచ్చు. పురంధేశ్వర్ గారి దగ్గర డబ్బులు లేవా? పేదరాల సీఎం రమేష్ పేదవాడ? నో డౌట్, నేనైతే గట్టి నమ్ముతా సీఎం రమేష్ పంచొచ్చేమో కానీ పురంధేశ్వర్ అంత పంచలేదు. అంటే అంత పంచలేదు, ఎంతో కొంత పంచుతారు, ఎంతో కొంత తప్పదు. అది మీరంత మీతో పోటీకి వెళ్ళారు. సీఎం రమేష్ అయితే మీతో పోటీ పడడం కష్టమేమో. సుజనా చౌదరి కూడా సార్ ఒక్క మాట, నేనైతే ప్రాక్టికల్ గా ఒకటి డబ్బులు వల్లే గెలుస్తారు. డబ్బులు ఒక 1% ఓటర్లని ప్రభావితం చేయొచ్చు, 5 to 10% ప్రభావితం చేస్తారు. 1 or 2% సార్. ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఎవరి దగ్గర తీసుకుంటారు, ఎవరికి వేయాలనేది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటారు దాంట్లో. అది కరెక్ట్ గానీ ఓట్లేదు, అది వచ్చిన బాధ. నిజం, మీరు అన్నది 2% ప్రభావితం అవుతారు కానీ సార్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అవతల 40%, యువతలో 40% ఫిక్స్డ్ ఓటర్లు ఆల్రెడీ పార్టీలకు ఫిక్స్ అయ్యే ఓటర్లు ఉంటారు. వాళ్ళు తీసుకున్నా తీసుకోపోయినా ఖచ్చితంగా వేస్తారు. ఆ పార్టీకి సానుభూతి బదులుగా ఉన్నారు. ఎవరైతే కొంత ఉన్నాళ్ళు అవతలాడు ఇచ్చాడు, మా యువతలాడు ఇవ్వలేదు, ఆ యువనాడు కదా వాడు ఇచ్చాడు కదా సరే అటేద్దామనే గ్రౌండ్ కొంతమంది ఉంటారు. ఇద్దరి దగ్గర తీసుకొని అటు 2 ఓట్లు ఇటు 2 ఓట్లు వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రాక్టికల్ గా మనం గమనించాం కాబట్టి, నేను విలేజ్ లెవెల్లో నేను కూడా చూస్తున్నా కాబట్టి. సో ఈ రకరకాల సిచ్యువేషన్లు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మనం శుద్ధపోస, మేము అసలు ₹1 ఎవరికి పంచము, అసలు నీతి నిజాయితీగా ఎన్నికలు జరిగిపోయినాయి, అసలు మేము ఓటర్లకి చీరలు పంచలేదు లేదా డబ్బి పంచలేదని ఎవరు చెప్పుకున్నా ఆ పార్టీ ప్రతినిధులు గారు చెప్తాం తప్ప అదన్నీ తెలుసు ఎవరెవరికి ఏం చేస్తారనేది. మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో కష్టం లేదు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళల్లో మీరు చెప్పినట్టు ఒక 2-3 పెట్టగలరేమో కానీ మొత్తం మిగతా క్యాండిడేట్లకు అంత ఉంటుంది. కర్ణాటకలో బీజేపీ మన ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టలేదా? తెలంగాణలో రూలింగ్ లో మన తెలంగాణలో బీజేపీ ఎన్నికల్లో ఖర్చు పెట్టలేదా? పెద్దగా పెట్టిన వాళ్ళు వరకు గెలిచారు అనుకుంటా 7-8 మంది కూడా. సార్ ఇప్పుడు ఎట్లుంటది? పెడతారు సార్, పెట్టకుండా ఇప్పుడు అవతల ఆయన అన్నది మీరు విషయం మిస్ అవుతున్నారు. ఇక్కడ పేద పార్టీ ఆంధ్ర. ఒక్క నిమిషం రామ్ కుమార్ గారు, బీజేపీలో ఉన్న వాళ్ళందరూ స్కాముల్లో ఉన్న నాయకులు అయితే పేద పార్టీ అట్టయింది సార్. ఆంధ్రాలో రామ్ కుమార్ గారు చెప్తున్నారు. రామ్ కుమార్ గారు చెప్తున్నారు. ఒక మాట చెప్పండి.